మేడం ఇలా చూడండి ఇన్ని కాల్స్ వచ్చాయి. ఇవన్నీ 10th క్లాస్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ చేస్తున్నారు. వాళ్ళ డౌట్ ఏంటంటే మనకి ఇప్పుడు సమ్మర్ ఉంది కదా, ఈ గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్ మేము ఎలా యూజ్ చేసుకోవాలి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. మన సైడ్ నుంచి ఏమైనా సజెషన్స్ ఇస్తారా మీరు? యా తప్పకుండా ఇస్తాను రాగిని. సో 10th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళే కాదు, అలాగే 11th కంప్లీట్ అయిన స్టూడెంట్స్ కూడా ఈ గ్యాప్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో చెప్తాను నేను. ఓకే. సో బేసిక్గా మనకి జేఈ ఎగ్జామ్ కనుక వర్క్ అవ్వకపోతే, అంటే ఇన్ కేస్ జేఈ ఎగ్జామ్లో కనుక స్కోర్ రాకపోతే మనకి సెకండ్ బెస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఎస్ఏటి టెస్ట్ స్కోరు. ఓకే, ఈ ఎస్ఏటి టెస్ట్ స్కోర్ వల్ల మనం ఇండియాలో ఉన్న కొన్ని ప్రీమియం ఇన్స్టిట్యూట్స్కి డైరెక్ట్గా అడ్మిషన్ అయితే తెచ్చుకోవచ్చు అన్నమాట. డైరెక్ట్గా అడ్మిషన్ తెచ్చుకోవచ్చు. బట్ ఈ ఎస్ఏటి స్కోరు మంచి స్కోర్ అయితేనే వాళ్ళు కూడా యాక్సెప్టెన్స్ అనేది ఇస్తారు. అసలు ఈ ఎస్ఏటి ఎగ్జామ్ అంటే ఏంటి మేడం? ఎవరు కండక్ట్ చేస్తారు? ఎస్ఏటి ఎగ్జామ్ని కాలేజ్ బోర్డు వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఎస్ఏటితో పాటు అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్ అనేవి కూడా కాలేజ్ బోర్డు వాళ్ళే కండక్ట్ చేస్తారు. ఎస్ఏటి ఫుల్ ఫామ్ వచ్చేసరికి స్కాలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఈ ఎస్ఏటిలో మనకి కంప్లీట్గా ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్ మీదే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ ఈక్వల్లీ డివైడెడ్. సో 800 మార్క్స్ మ్యాథమెటిక్స్కి అండ్ అలాగే 800 మార్క్స్ ఇంగ్లీష్కి ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా 800 + 800 1600 స్టూడెంట్కి నేను ఇందాక చెప్పినట్టు 1450 స్కోర్ వచ్చి ఆర్ అట్లీస్ట్ మ్యాథమెటిక్స్లో 760 స్కోర్ అబోవ్ కనుక వస్తే ఖచ్చితంగా మనం ఈ ప్రీమియం ఇన్స్టిట్యూట్స్లో అడ్మిషన్ అయితే ఈజీగా పొందవచ్చు. మీరు ప్రీమియం ఇన్స్టిట్యూట్స్ అన్నారు కదా మేడం, అవి ఏంటి మేడం అసలు ప్రీమియం ఇన్స్టిట్యూషన్స్ అంటే లైక్ అశోక యూనివర్సిటీ, శివనాడార్ యూనివర్సిటీ, లక్షా యూనివర్సిటీ, అహ్మదాబాద్ యూనివర్సిటీ అండ్ మనకి హైదరాబాద్లో ఉన్న టెక్ మహేంద్ర యూనివర్సిటీ, ఇలాంటివి ఎన్నో అన్నమాట. ఓకే, లిబరల్ ఎడ్యుకేషన్ అండ్ ఇంటర్ డిసిప్లినరీ యూనివర్సిటీ సైతం ఎస్ఏటి నుంచే స్టూడెంట్స్ని పిక్ చేసుకుంటున్నాయి. వీటన్నిటికీ ఎస్ఏటి ఒక్కటే సరిపోతుంది. జేఈ రాని వాళ్ళు ఎవ్వరూ కూడా బాధపడాల్సిన అవసరం అయితే లేదు. స్టిల్ ఇప్పటికీ కూడా మనకి అడ్మిషన్స్ అయితే ఓపెన్లోనే ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ ఈ మేలో జరిగే ఎస్ఏటి అన్న రాసి మంచి స్కోర్ తెచ్చుకొని అడ్మిషన్ అయితే మాత్రం పొందొచ్చు. ఈ ఎస్ఏటి ఎగ్జామ్ ఎప్పుడెప్పుడు కండక్ట్ చేస్తారు మేడం? ఎస్ఏటి ఎగ్జామ్ యాక్చువల్లీ ప్రతి సంవత్సరము అట్లీస్ట్ 6 times అన్నా కండక్ట్ చేస్తారు. ఆల్టర్నేట్ మంత్స్ అయితే ఎగ్జామ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎస్ఏటి టెస్ట్ వచ్చేసరికి May 2 అయితే ఉంది. మేడం ఈ ప్రీమియం ఇన్స్టిట్యూట్స్కి ఎస్ఏటి ఒకటేనా లేకపోతే అదర్ ఏమైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా రాయవచ్చా? ఇండియాలో ఉన్న ప్రీమియం ఇన్స్టిట్యూషన్స్కి అయితే ఎస్ఏటి ఒకటే సరిపోతుంది. లేదు ఇంకొంచెం సపోర్టింగ్గా ఉండాలి, మన స్కిల్ని కనుక చూపించాలి అని అనుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ ఏది రాసినా కూడా అది స్టూడెంట్కి ప్లస్సే అవుతుంది. బట్ ఎస్పెషల్లీ అబ్రాడ్లో ఉన్న వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్కి కానీ లేదంటే కొన్ని ప్రీమియం ఇన్స్టిట్యూషన్స్ వరల్డ్లో ఉన్న వాటికి కానీ ఖచ్చితంగా ఎస్ఏటి స్కోర్ తోటి మనకి స్కాలర్షిప్స్ వచ్చే అవకాశం అయితే చాలా ఉంటుంది అనమాట. అట్లీస్ట్ ఈ ఎస్ఏటి స్కోర్ తోటి అండ్ ఇంటర్ మార్క్స్ తోటి కూడా మనకి 100% వరకు స్కాలర్షిప్ వచ్చే అవకాశం అయితే ఉంది. నీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది మన ప్రైమ్ లైన్ నుంచి కూడా ఎంతమంది అబ్రాడ్ వెళ్ళి చదువుకుంటున్నారో విత్ 100% స్కాలర్షిప్స్ వరకు. సో వీళ్ళందరూ కూడా కొంతమంది ఎస్ఏటితో వెళ్ళారు, కొంతమంది ఓన్లీ ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకొని కూడా వెళ్ళారు. అండ్ ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ యూనివర్సిటీ టు యూనివర్సిటీ. ఇవన్నీ చెప్పారు కదా మేడం 10th అండ్ 11th అయిపోయిన వాళ్ళకి. మరి 12th అయిపోయిన వాళ్ళు ఏం చేయాలి మనం ఈ సమ్మర్ గ్యాప్ని? 12th అయిన వాళ్ళు లాంగ్వేజ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోమని నేనైతే సజెషన్ ఇస్తాను. ఎందుకంటే ఎస్పెషల్లీ మన తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో చదువుతున్న స్టేట్ బోర్డ్ స్టూడెంట్స్కి అయితే మాత్రం లాంగ్వేజ్ ఇష్యూ విపరీతంగా ఉంది. ఇప్పుడు దాకా చదివింది ఒక ఎత్తు, రేపు చదవబోయే బీటెక్ ప్రోగ్రామ్ అనేది ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. నాట్ ఓన్లీ బీటెక్, ఎనీ యూజీ ప్రోగ్రామ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. లాంగ్వేజ్ లేకపోతే కనుక వీళ్ళు ఎప్పటికీ వెనకబడే ఉంటారు. సో ఈ ఖాళీ సమయంలో వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడము అండ్ అట్ ద సేమ్ టైం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్పెషలైజేషన్ ఇన్ యూజీ ప్రతి ఒక్క స్టూడెంట్ ఏదో ఒక కంప్యూటర్ లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో అందరికీ తెలిసిన విషయం ఏంటంటే
ఈ ఏఐ ఎరాలో వితౌట్ కంప్యూటర్ స్కిల్స్ ఓన్లీ ఒక ట్రెడిషనల్ డిగ్రీ అయితే మాత్రం మనకి ఎలాంటి ఉపయోగం లేదు. ఓకే. సో ఇంటర్ కంప్లీట్ అయిన పిల్లలు ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ స్టిల్ సర్చింగ్ ఫర్ ఎనీ యూనివర్సిటీ దే కెన్ గెట్ అడ్మిషన్ త్రూ SAT ఆర్ అదర్ ఆప్షన్ వచ్చేసరికి సపోజ్ అడ్మిషన్ కనుక ఆల్రెడీ వచ్చేస్తున్న స్టూడెంట్స్ అయితే వాళ్ళు ఈ గ్యాప్ని కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడంలోనూ అండ్ ఎనీ కంప్యూటర్ లాంగ్వేజ్ నేర్చుకోవడంలోనూ యూజ్ చేసుకోవాలి. లైక్ పైథాన్ లాంగ్వేజ్ కానీ C లాంగ్వేజ్ కానీ. మేడం ఇంగ్లీష్ కాకుండా ఇంకా ఏమైనా లాంగ్వేజెస్ నేర్చుకుంటే మంచిది ఉంటుందా? ఎస్ రాగిని, ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది ఓకే, బట్ ఇంగ్లీష్తో పాటు ఎవరైతే అబ్రాడ్ ఎడ్యుకేషన్ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇంకొక ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటే వాళ్ళ రెజ్యూమ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. లైక్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ కానీ లేకపోతే స్పానిష్ కానీ ఇట్లాగనమాట. స్టూడెంట్స్ ఎవరైతే 10th కంప్లీట్ అయ్యి లేదా 11th కంప్లీట్ అయ్యి ఖాళీగా ఉన్నారో మీరు ఖచ్చితంగా స్కిల్ని అయితే పెంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ ఖాళీ సమయాన్ని మీరు SAT లేదా IELTS క్లాసెస్కి వినియోగించుకుంటే కనుక మీకు నెక్స్ట్ లెవెల్ UG అడ్మిషన్ అనేది ఖచ్చితంగా తేలికవుతుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఈ కోర్సెస్ గురించి తెలుసుకోవాలనుకున్నా ఆర్ ఈ కోర్సెస్లో మీరు ఎన్రోల్ అవ్వాలనుకున్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కనెక్ట్ అవ్వండి.